సింహరాశి వారి ఫలితాలను గనక గురు సంచారం నుంచి పరిశీలించుకుంటే మే 15, 2025 నుండి చక్కటి ఫలితాలు ఉన్నాయి. అలా అని ఓవర్ కాన్ఫిడెన్స్గా లాభగురువు ఉన్నాడని మాత్రం స్పీడ్గా వెళ్ళకూడదు. ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా కలగడానికి మనం కొన్ని చక్కటి స్తోత్రాలవి చదువుకోవడం వలన మంచి సుఫలితాలని ఇస్తాడు. మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉంటే గనక మంచి మంచి సత్ఫలితాలని ఇస్తాడు, ప్రమోషన్స్ ఇస్తాడు, విదేశీయానాలు ఇస్తాడు, ఇళ్ళు గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం చేస్తాడు. అన్నింటికన్నా ముందు మీ పిత్రార్జితాలు కానీ, మీకు కోర్టుల్లో ఉన్న డబ్బులు కానీ, ధనాలు కానీ ఏమన్నా ఉండిపోతే, మీకు రావలసిన బాకీలు గనక ఉండిపోతే అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహానికి మొట్టమొదటిగా సూర్యనారాయణమూర్తిదైనటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగే ప్రతి ఆదివారము గురువారము కూడా రుద్రాభిషేకం చేసుకోవడం, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించడము, ఓం నమ శివాయ శివాయ గురవే నమ, శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమ, శ్రీ దక్షిణామూర్తి సమేత లలితా త్రిపుర సుందరి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అంటూ దక్షిణామూర్తి పూజ, లలితా త్రిపుర సుందరి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది. మాట పొదుపు, డబ్బుకి ఖర్చు పెట్టడంలో అదుపు రెండూ ఉండాలి. కాబట్టి ముందు మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఆచితూచి అడుగు వేయడం అనేది మంచిది. స్థలాలు, గృహ నిర్మాణాలు కూడా మీరు అనుకున్నట్లుగానే ముందుకు వెళతాయి.